గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీలు అప్పుడు లేకుండే, కనీసం గ్రామం ఉన్నప్పుడే దీన్ని ఒక 13 ఎకరాల చిల్లర ఎంతో ఈ శ్మశాన వాటిక కేటాయించడం జరిగింది. అనేక సార్లు దీన్ని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఎన్నోసార్లు అనుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడంటే ఎవరో చనిపోయినప్పుడు వీడికి వచ్చినప్పుడు మాత్రమే అంటారు, వీడికి వెళ్ళి పోగానే మళ్ళీ చేతులు దులుపుకొని ఎవరికాలు పట్టించుకోకుండా పరిస్థితి అవుతూ ఉంది. అనేక సార్లు ఎంఆర్ఓ గారికి సర్వే చేయించడానికి కూడా మన యూత్ అసోసియేషన్ తరఫున వాళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళకి మన ప్రెజర్ అయితే ఉందో మరి ఇంకెవరిదన్నా ఒత్తిడి ఉందో అది తెలియదు. దయచేసి మీరు వాటన్నిటికీ తలొగ్గకుండా ఇప్పటికైనా, ఒకప్పటి రోజులు ఇప్పుడు లేవు, ఇప్పుడు చాలా కాలనీస్ వచ్చినాయి, పబ్లిక్ పెరిగింది, అందరి లోపల చైతన్యం వచ్చింది. కనీసం ఇప్పుడైనా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఈ అలాట్ చేసింది ఎంత, అది ఎక్కడుందో తీసి క్లియర్గా బౌండరీస్ కనుక ఫిక్స్ చేసి ఇచ్చినట్లయితే మేము దాన్ని మున్సిపల్ వాళ్ళనా లేకుంటే ఇంకెవరన్నా తీసుకొని దీనికి డెవలప్మెంట్ చేయాల్సిన కార్యక్రమాలకు మేము చర్య తీసుకుంటాం. దీన్ని అన్యక్రాంతం కాకుండా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా వీలైనంత త్వరగా మీరు దీన్ని సర్వే చేయించి బౌండరీస్ ఫిక్స్ చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని మర్యాదపూర్వకంగా మేము 97 సర్వే నంబర్ 3 ఎకరాల 30 గుంటలు అంటారు. అందులో అప్పుడు గతంలో మన జాయింట్ కలెక్టర్ రజ్వీ గారు ఉన్నప్పుడు ఆ మేఘాల మీద ఈ క్వార్టర్స్ కూడా ఇందులో నుండే కొంత వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు ఇక్కడ దీనికి ఎంత ఉంటుందో ఒక్కసారి కనుక దాన్ని క్లియర్ అవుట్ చేసేసి బౌండరీస్ ఫిక్స్ చేయడానికి మీరు అద్దురాలు వాతినట్లయితే ఇక్కడ మున్సిపాలిటీతోనో లేకుంటే వాలంటీర్గా ఎవరైనా దాతలను పట్టుకొని అయినా మేము దాన్ని ఫినిషింగ్ చేసి దానికి ఇబ్బంది లేకుండా చేస్తాం. కాబట్టి దీన్ని సర్వే చేసి ఎంత ఉందో అది ఒక్కసారి మీరు క్లియర్ అవుట్ చేయండి. ఆ తర్వాత మున్సిపాలిటీతో మేము దీన్ని డెవలప్ మేము ట్రై చేస్తాం. మా పక్కనే ఉన్న హైదర్షాడ్ గ్రామంలో అక్కడ నిలబడాలంటే పెద్ద మురుకు వాసన వచ్చేది. దాన్ని ఇప్పుడు ఒక నందనవనంలాగా చేసి అక్కడ పోతే ఆహ్లాదకరంగా అన్ని నల్లాలు అవి అన్నీ చక్కగా ఏర్పాటు చేసిరు. మన వాళ్ళందరూ అక్కడికి పోతూనే ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడికి వస్తూనే ఉంటారు. కనీసం అక్కడ అయ్యింది మనం ఇక్కడ ఎందుకు చేసుకోలేదని ఆలోచన కూడా మనకు ఎందుకు రాలేదు. కనీసం ఇప్పుడైనా ఆలోచించి కళ్ళు తెరిచి ఇప్పుడు కట్టినయన్నా ఏ నిధులతో కట్టిరో మన వాళ్ళు అంటారు, అక్కడ బోర్డు లేదు, ఎవరికి తెలియకుండా కట్టిరు. కనీసం ఇప్పటికైనా ఆ ఏ నిధులతో కట్టిరో, ఆ ఏ కాంట్రాక్టర్ కట్టిండో వాళ్ళని పిలిపించి దాన్ని పూర్తి చేసి ఇది ప్రజా వినియోగంగా చేసి ఇది ఇక్కడ నిలబడటానికి కొంచెం చక్కగా చదును చేసి దాన్ని కొంచెం ఏదైనా బీటో లేకుంటే ఏదో సిమెంటో వేసి రోడ్ వేస్తే వచ్చినప్పుడు ఉండడానికి కొంచెం అనుకూలంగా ఉండేటట్టు. అంతేకాకుండా ఎప్పుడైనా చిమ్మ చీకటి చెట్లలో చేయలేం, ఇక్కడ ఒక పెద్ద ఐఎంఎక్స్ లైట్ పెట్టి దానికి ఒక గేట్ పెట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నట్లయితే ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అవుతుంది. ఇప్పుడు చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళు చక్కగా సంఘం పోతున్నారు, మన దగ్గర ఇది లేకనే కదా వాళ్ళు అక్కడ పోతున్నారు. కావున అదే అన్ని సౌకర్యాలు ఇక్కడ కనుక చేసినట్లయితే బాగుంటుందని చెప్పి మా నాయకులు, మా మున్సిపల్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి దీన్ని సర్వే చేయించి ఈ ఏరియాను చక్కగా డెవలప్ చేసి ఇక్కడ ఒక చక్కటి శ్మశాన వాటిక ఉందన్నట్టు గుర్తింపుకు తేవాలి. మనం ఏ గ్రామంలోకి పోయినా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరూ మెచ్చుకోవాలో ఏం చేసుకోవాలో దాంతో మనకు సంబంధం లేదు. కానీ ఏ మారుమూల గ్రామంలోకి పోయినా వైకుంఠ ధామాలు అని చెప్పి చక్కగా బోర్డు పెట్టి ఒక ఉద్యానవనం లాగా శ్మశాన వాటికి తీర్చిదిద్దిర్రు. మనకు అది ఎందుకో మనకు అదృష్టం రాలేదు, దౌర్భాగ్యం. ఇప్పటికైనా దాన్ని ఎవరిని ఏమనుకోకుండా అందరం కలిసి ఇప్పుడన్నా దీన్ని పూర్తి చేస్తారని చెప్పి కోరుకుంటూ, నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకమైనటువంటిది. ఆ పిల్లోడు చనిపోయిండు. తీరా నేను అక్కడ ఉన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడే అక్కడ నీళ్ళు అరేంజ్ చేసిరా అని నేను మా కొడుకు ఫోన్ చేస్తే ఉన్న ట్యాంక్ ఉన్నది అన్నాడు. వీడికి వస్తే నీళ్లు లేవు, కల్లోలం పరిస్థితి. కాబట్టి ఇక మీద నన్ను ఇలాంటివి జరగకుండా అందరు కలిసికట్టుగా ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం అందరం ఒకరినొకరు అనుకోకుండా పని ఎట్లా జరుగుతుందో దానికోసమే మనం ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని మనం ఫాలో అప్ చేసి ఇప్పటికైనా దీన్ని డెవలప్ చేసుకుంటామే తప్ప ఒకరినొకరు అనుకోవాల్సిన అవసరం లేదు. అనుకుంటే పనులు కూడా కావు, మనకు ఒకరి మీద ఒకరు ద్వేషమే పెరుగుతుంది తప్ప పనులు అయ్యేది ఇంకా మళ్ళీ లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా మనం అందరం పని చేసుకోవాలి. ఎంఆర్ఓ గారు దయచేసి వీలైనంత త్వరగా దీన్ని సర్వే చేయించి అందరినీ సర్వే చేసేటప్పుడు అందరినీ పిలుస్తారు, అందరుండి సర్వే చేయించుకొని అద్దురాలు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ సర్వే చేస్తే తెలుస్తుంది. మన ప్రెస్ మిత్రుడు అడిగినట్టు నిన్న ఏం జరిగిందని, నిన్న పొద్దున దురదృష్టవశాత్తు ఒక యువకుడు, ఒక 32 సంవత్సరాల శ్రీకాంత్ అనే యువకుడు, నా తమ్ముడు, ఆయన చనిపోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ అందరికీ తెలుసు, ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఈడు ఎన్ని ఎకరాలు ఉంది ఏముందని ఎవ్వరు ఇప్పుడు ఫస్ట్ అయితే అందరు చెప్పినట్టు దీన్ని సర్వే చేయించి ఎంతుందో అద్దుబందులు ఇప్పిస్తే ప్రజలు ఫస్ట్ దీన్ని వినియోగించుకోవాలంటే కొన్ని కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అవి మా యూత్ తరఫున కానీ మేము
అది శాంక్షన్లు వచ్చే వరకు లేట్ అవుతుంది. అప్పటి వరకు మేమన్నా చందలు అన్నా సరే ఏమన్నా చేసుకొని మేము కొన్ని అన్ని మేము కార్యక్రమాలు అయ్యేటట్టు ఒక ఐమాక్స్ లైట్ వివిధ అన్నీ చేస్తాము. ముందు మన ప్రెస్ మిత్రులు మమ్మల్ని చాలా సహకరించారు. 60 గజాలది అయినా సరే ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా చేసిర్రు. అన్నగారు అడిగినట్టు ఎంక్రోచ్మెంట్ అని అన్నారు. అవన్నీ తెలవడానికే మీ ఒక్కొక్క మీడియా మిత్రులందరికీ చిన్న విన్నపము. ఫస్ట్ మేము చెప్తాము, మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాము. మీరు కూడా మాకు సహకరించి ఎంఆర్ఓ గారికైనా, మీరు ఎప్పటికి వెళ్తుంటారు కాబట్టి ఎంఆర్ఓ గారికైనా సరే, కమిషనర్ గారికైనా సరే ఈ దుస్థితి మీరు వాళ్ళకు కూడా మీ పరంగా ఒకసారి చెప్పి మమ్మల్ని సహకరించి ఫస్ట్ సర్వే చేపియండి. బౌండరీస్ ఇస్తే ఇక్కడ బ్యాగరోళ్ళు ఉంటారు. బ్యాగరోళ్ళు ఉండి కార్యక్రమం చేయాలంటే కూడా వాళ్ళకు ఒక మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. వాళ్ళకు ఒక రూమ్ అన్నా, కట్టెలు పెట్టుకొని ఇక్కడన్నా ప్రతిసారి ఏమన్నా ఉంటే ఎవరైనా చనిపోతే ఈ కాలనీలో కాదు, ఈ ఊర్లో కాదు, ఎక్కడైనా చనిపోతే ఎవరిని కాంటాక్ట్ కావాలి అనేది కూడా ఇక్కడ తెలియదు. అందుకే ఒక నేమ్ బోర్డు, ఒక కాంటాక్ట్ నెంబరు, దానికి ఒక కమాను. చనిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉన్న ఊరోళ్ళకి తెలుసు, ముంగట్టున్న కాలనీ వాళ్ళకి తెలుసు, ముందు వచ్చిన వాళ్ళకి. కొత్తగా ఒక కోట్లు కొనుక్కొని పెట్టి ఈ ఇల్లులు కొనుక్కుంటున్నారు కానీ మినిమం సదుపాయాలు అయితే లేవు. అట్లీస్ట్ ఒక నేమ్ బోర్డు, కమాను, ఈ శ్మశానం అని తెలవడానికి కూడా మీరు చూస్తున్నారు. అక్కడి నుంచి ఇంత లోపలికి వచ్చినాకలా ఈ బర్నింగ్ ప్లాట్ఫామ్ చూసిన దాకా ఈ శ్మశానం అని తెలిసే పరిస్థితులలో లేదు. అటువంటిప్పుడు ఎంక్రోచ్మెంట్ కాకుండా ఏమవుతుందన్న మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అందుకే మీరు కూడా కొంచెం చొరవ తీసుకొని మీరు కూడా మాకు సహకరించండి. మీరు కూడా మీ పనుల్లో వేరే వివిధ కార్యక్రమాలలో వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి, ఈ ఘోర పరిస్థితిని మీరు కూడా ఒకసారి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మీరు కూడా ఒకసారి మా తరఫున, మా గంధంగూడ యూత్ అసోసియేషన్ తరఫున, నా పేరు రాజశేఖర్, గంధంగూడ యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను. మా వేదన మీరు కూడా ఒకసారి, మీరు కూడా మా మిత్రులే, వేదన కూడా ఒక్కసారి కమిషనర్ గారికైనా సరే, సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు మీరు కూడా చెప్పండి. ఇంత దూరం వచ్చినందుకు మీకు చాలా నేను నా పేరు ఎం సుధాకర్, ఎక్స్ ఆర్మీ, ఏసీఎఫ్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్. సో విషయం ఏంటంటే మనకు పబ్లిక్ ఫెసిలిటీ అనేది అభివృద్ధిలో ఒక భాగం. దాంట్లో వైకుంఠధామం కానివ్వండి, హరితారం కానివ్వండి, అదేవిధంగా గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, ప్రధానంగా మన పండ్లగూడలో ఇది సమస్య అనేది ఉన్నది. సో నిన్న ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మనకు ఫెసిలిటీస్ అనేది కరెక్ట్గా లేవు. సో దానిపైన ప్రత్యేకంగా మున్సిపల్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, వీళ్ళందరూ అనుసంధానం అయ్యి మరి ఈ రెవెన్యూ పరంగా ఎంతైతే మనకు ల్యాండ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఫస్ట్ మీరు ప్రధానంగా అది ఫిక్స్ చేయండి. మరి దాని ప్రకారమే మీరు ముంగటికి వెళ్ళాలని మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ ముంగటికి వచ్చి ఇటువంటి యాక్టివిటీస్లో 100% వాళ్ళ పాత్ర అనేది దీంట్లో ఉంటుంది. అది కాకుండా మున్సిపల్ మేయర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానివ్వండి. సో మీరు ఎంత తొందరగా పబ్లిక్ ఫెసిలిటీ ఇస్తే అంత మంచిగా ఉంటుందని నా విన్నపం అండి. ఇది తక్షణమే మీరు దీనిపైన మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్టే, కవరేజ్ పూర్తిగా ఇవ్వండి. దానిపైన సమస్య కూడా దాంట్లో పూర్తిగా మీరు తెలపండి. దాని డీటెయిల్స్ అనేది కూడా మా లోకల్గా మనకు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు సహకరిస్తారు. సో దీనిపైన మీరు కూడా మీ సహకారము, స్థానిక నాయకుల సహకారము ప్లస్ మున్సిపల్ సహకారము, అందరి సహకారంతో ఈ పని విజయవంతంగా చేద్దామని నా మనవి. ఓకే, థ్యాంక్ యూ.